సుపసందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ సిరిని. చాలా రోజులైంది కదండి నేను మీ ముందుకొచ్చి. ఈరోజు సత్యవాడ సోదరీమణులు మనకు అందించిన కథాకుసుమాల్లోనూ ఒక కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథని మీకు వినిపించే ముందు వారి గురించి 2 మాటలు వినిపించి మీకు కథ చెప్తానండోయ్. అందరి దృష్టిలో వారు అంధులే కావచ్చు, కానీ వారి ఆలోచనలకు, ఆత్మవిశ్వాసానికి, జీవితాన్ని అర్థం చేసుకునే లోతైన దృష్టికి ఎలాంటి అంధత్వం లేదు. పుట్టుకతోనే 4 గోళ్ల మధ్య పరిమితమై వారి జీవితం కళ్లతో చూసేవారి కంటే ఎంతో సూక్ష్మమైన పరిశీలనా శక్తిని పెంచుకున్నది. చెవులనే కళ్ళుగా చేసుకుని ఈ విశాల ప్రపంచాన్ని తిలకిస్తూ, అర్థం చేసుకుంటూ, అనుభూతి చెందుతూ ముందుకు సాగిపోతున్నారు. ఆకాశవాణికి వీరు స్థిరమైన శ్రోతలు. కథలు రాయించుకోవడమే కాదు, వాటిని చదివించుకుని వినేందుకు కూడా సంతోషంగా ఖర్చు చేస్తారు. సాహిత్యం పట్ల వారికి ఉన్న మక్కువ ఏంటో గొప్పగా ఇది తెలియచేస్తోంది. సంగీతాన్ని నేర్చుకుని తమ ప్రతిభను మరెందరికో పంచుతూ గురువులుగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 7 పుస్తకాలను ముద్రించడం వారి పట్టుదల, సాహిత్యాభిమానం, సేవాభిమానానికి నిదర్శనం. సత్యవాడ సోదరీమణులు కేవలం వ్యక్తులు కాదండి, వారు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు, ప్రేమకు నిలయాలు, సాహిత్య సేవకు చిరునామాలు. వారి మనసే ప్రేమకు చిరునామా. వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన దీపస్తంభం లాంటిది. ఇప్పుడు నేను చదవబోయే కథానిక ఆకాశవాణి హైదరాబాద్ వనితాలోకంలో ప్రసారమైన చిట్టి మరదలు అనే కథానికని మీకు వినిపించబోతున్నాను. మరి కథాలోకానికి వెళ్దామా? రండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సుధీర్. మనం అనుకున్నట్టు ఈరోజు భలే ఎంజాయ్ చేసాం. నీకు హ్యాపీనే, నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక నా తల ప్రాణం తప్పుకొచ్చింది. వస్తే వచ్చింది పో. గుత్తొంకాయ కూర, కొబ్బరి పచ్చడి, ఆవడలు జన్మలో మర్చిపోలేనట్టుగా చేసి పెట్టావు. మెడ చుట్టూ చేయి వేసి గోముగా అంది శృతి. మా చిట్టయితే ఇవన్నీ ఇంకా బాగా చేస్తుంది. ఏహే, నీకెప్పుడు మీ చిట్టిపాటే. ఎంచక్క జేబులో వేసుకుని నీ చిట్టి మరదల్ని అమెరికా తీసుకురాలేపోయావు. మా చిట్టే మీ జేబులో పట్టే బొమ్మ కాదు. ఇంటర్ వరకు చదివినా ఎంత ఇంటెలిజెంటో తెలుసా? అయితే ఇంకే నీ చిట్టి ఊహల్లో తేలిపో. ఇక్కడ నేనెందుకు? గుడ్ బై. అవును, మా చిట్టి అంటే నీకెందుకంత జెలసి? నాకదేం లేదు. చిట్టి నీ మరదలు. త్వరలో తను నాకు బంధువు అవుతుందిగా. నిన్నాట పట్టించానంతే. అమ్మయ్య, అయితే రాణిగారు అడగలేదన్నమాట. చెక్కిటి చిటికేశాడు. శృతి వెళ్ళిపోయిన రోజంతా ఆమె చేసిన అల్లరే తన మనసుని గిలిగింతలు పెడుతోంది. ఈ అపరంజి బొమ్మ ఈ 6 నెలల పరిచయానికి తననెంతగా అల్లుకుపోయింది. తనెంత అదృష్టవంతుడు. అమెరికాలో ఎంఎస్ చేయాలనుకున్నాడు. నాన్నని ఇబ్బంది పెట్టకుండా స్కాలర్షిప్ సాధించాడు. ఇక్కడికి రాగానే పార్ట్ టైం జాబ్ దొరికింది. చదువు నిరాటంకంగా సాగిపోతోంది. తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉత్సాహంగా ఉంటుందనుకున్నాడు. తెలుగువారంతా కలిసి నిర్వహించుకుంటున్న ఉగాది వేడుకల్లో తను శృతితో కలిసి డాన్స్ చేశాడు. అది నాందిగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెలో పెంకితనం తనకి ఆకర్షణీయమైంది. చిత్రంగా కళ్లతోనే మాట్లాడుతుంది. చిరునవ్వులు చిందించిన, కిలకిలా నవ్వినా ఇంకెవ్వరికీ అలా నవ్వడం సాధ్యం కాదనిపిస్తుంది. తన హృదయాన్ని ఇట్టే ఆక్రమించేసింది. చిట్టి తన మనసు అట్టడుగు పొరల్లో మాత్రమే నిలిచింది. అక్కడున్నప్పుడు చిట్టి మరదలే తన ప్రాణం. తమ 2 కుటుంబాల మధ్య అరమరికలు లేవు. చిట్టంటే అమ్మకెంతో అపురూపం. అత్తయ్య అంటూ తను కూడా ఒక్క క్షణం వదిలేది కాదు. చిట్టితో ఇదిగో పిల్ల, బావే నీ మొగుడు అంటూ మురిసిపోయేది. ఆ చిన్న వయసులోనే చిట్టి సిగ్గులొలకపోసేది. తనకెంత మురిపంగా ఉండేదో. పట్టుపావడా కట్టి పోల్జేడు వేసి ఆడుతూ పాడుతూ కలిసి పెరిగారిద్దరు. తను అమెరికా వెళ్తానని తెలియగానే ఎంత చిన్నబోయింది చిట్టి. నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా అంటూ తనని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. పోసిన చిట్టి, 2 ఏళ్లే కదే, ఎంతలో గడిచిపోతాయి అని ఓదార్చి పాపం చిట్టి నవ్వు మొహంతోనే ఎయిర్పోర్టుకు వచ్చి తనని సాగనంపింది.
తనలోనే ఎందుకీ మార్పు? తను శృతిని పెళ్లి చేసుకుంటే తన మరదలకి అన్యాయం చేసినట్లు కాదా? ఎలా అవుతుంది? తన భవిష్యత్ కూడా తను చూసుకోవాలిగా. తనకి, శృతికి మంచి జాబ్స్ వస్తాయి. వాళ్ళ అమ్మానాన్నలు తనంటే ఎంతో అభిమానం. అల్లుడు గారు అంటూ ఎంతో ఆప్యాయంగా చూస్తారు. ఏది ఏమైనా తను, శృతి పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోతారు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆలస్యం అమృతం విషం అనుకున్న సుధీరు తన వాళ్ళందరికీ ఫోన్లు చేసి సూటిగానే చెప్పేశాడు. ఒక్కసారిగా షాక్ తిన్నారంతా. మా ఎవ్వరికి లెక్క లేకుండా నీ పెళ్లి నువ్వే చేసుకుంటున్నావా? మేమేం చచ్చేమట్రా అని తండ్రంటే, నీకిదేం పోయే కాలంరా? ఎక్కడో ఆ దేశంలో ఉన్న ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎలా చేసుకుంటావు? మన పరువు ప్రతిష్ట ఏం కావాలనుకున్నావు? బంగారం లాంటి మరదల్ని కాదనుకుని ఇలా అఘోరిస్తావా? తల్లి దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది. నువ్వే సర్వస్వం అని నమ్ముకున్న మా చిట్టి ఆశలన్నీ గంగపాలు చేస్తావా? పెద్దవాళ్ళం మేమే తట్టుకోలేకపోతున్నాం. ఆ వెర్రి బాగుంది. నువ్వే వేరే అమ్మాయిని చేసుకుంటే తట్టుకోగలదా? మరొక్కసారి ఆలోచించు బాబు. మావయ్య కంఠంలో దైన్యం. దేనికి చెలించలేదు సుధీర్. మీరెంత ప్రాధేయపడ్డా నా నిర్ణయం మారదు. చిట్టికి మంచి సంబంధం చూడండి. కట్న కానుకలైనా పెళ్లి ఖర్చులైనా కావలసినంత డబ్బిస్తాను. తనని సుఖపడమనండి. చాలే చెప్తున్నావు. నీ డబ్బెవరికి కావాలరా? బంధాలే తెంచేసుకున్నావు. నాకు మీ అత్తయ్యకు మాత్రం ఈ జన్మలో నీ మొహం చూపించుకు. విసురుగా ఫోన్ కట్ చేశాడు మామయ్య వినాయకరావు. ఒక్కసారిగా ఆ నలుగురిలో ఆనందం ఆవిరైపోయింది. చిట్టి మాత్రం బావనే ఆరాధిస్తూ అతని క్షేమం కోసం, ఉన్నతి కోసం పూజలు వ్రతాలు చేస్తోంది. బావ తన భర్తయ్యే శుభముహూర్తం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తోంది. ఆ చిన్నారి కన్నె మనసుని ఎలా కలతపెట్టడం? విషయం తనకి తెలిస్తే చిట్టి ప్రాణాలతో ఉంటుందా? ఆ నలుగురికి ఒకటే ఆందోళన. అరిసెలుండుతున్నావా అత్తయ్య? ఇవంటే బావకెంత ఇష్టమో తెలుసా? బావ వచ్చాకే చేయవలసింది. పిచ్చి పిల్ల, నీకోసమే చేశానే. అన్నిటికీ నీకు బావే గుర్తొస్తాడా? వాణ్ణి కాస్త పక్కన పెట్టవే. అరిసి నోటికి అందిస్తూ తొలి ప్రయత్నంగా అంది. పెట్టనుగాక పెట్టను. నేను మెలకుగా ఉన్నంతసేపు నా మనసు బావతోనే ఊసలాడుతుంది. కళ్ళు మూస్తే చాలు కల్లోకి బావే వచ్చేస్తాడు. చిట్టి మాట పూర్తయిందో లేదో ఇంటర్నెట్ ఫోన్ పిలిచింది. బావా బావా పన్నీరంటూ పరుగు తీస్తున్న చిట్టిని చూస్తూ ఉంటే సరస్వతమ్మ కళ్ళు చెమర్చాయి. పిచ్చి మాలోకం. వాడి ఘనకార్యం తెలిసిందంటే ఏమైపోతుందో ఏమో. హాయ్ చిట్టి, ఎలా ఉన్నావు? శృతి పలకరించింది. మీ బావ నీ నెంబర్ ఇచ్చాడు అంది. మీరెవరు? మా బావ నాతో ఎప్పుడూ మీ గురించి చెప్పలేదే. మీ బావ అంతేలే చిట్టి, అన్నీ మర్చిపోతూ ఉంటాడు అంటూ తనను తాను పరిచయం చేసుకుంది శృతి. నువ్వు నాకు సాయం చేయాలి. అయోమయంలో పడ్డ చిట్టి తేరుకుని ఏమిటో చెప్పండి. శృతి వసపిట్టలా వాగడం మొదలుపెట్టింది. ఆమె అలా గలగలా మాట్లాడుతూ ఉంటే చిట్టికి ముచ్చటేసింది. అమెరికా అమ్మాయి తనకి ఫ్రెండ్ అయింది. తన స్నేహితురాళ్ళందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు. గర్వపడింది. మీ మాట తీరు గమ్మత్తుగా ఉంది. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. అసలు మీకు చీర కట్టుకోవడం వచ్చా? అయ్యో, నేను ఫోన్ చేసింది అందుకే తల్లి. అదే నువ్వు నేర్పాలి మరి. మీరు రకరకాల ముళ్ళేసుకుంటారుగా. ఏది నాకు సూట్ అవుతుందో, నన్ను చూస్తున్నావుగా, అన్నీ నాకు నేర్పించు. అచ్చమైన పల్లెపొడుచులా ఉండడం ఎలాగో నీ వల్లే నేను తెలుసుకోవాలి. శృతి మాటలకి చిట్టి పక్కున నవ్వింది. ఓస్, అదెంత పని అంటూ శృతికన్నీ అర్థమయ్యేదాకా గంటల తరబడి తర్ఫీదిచ్చింది. కమ్మగా పాడడం, తేట తెలుగులో తీయగా మాట్లాడడం, ఇప్పుడు చక్కని కట్టుబొట్టు శృతి సొంతం. థ్యాంక్స్ చిట్టి, నువ్వు నా గుడ్ టీచర్వి. నువ్వు చెప్పినట్టే ముస్తాబై రేపు నీకు కనిపిస్తాను. అన్ని కాంపిటీషన్లకి నీ బ్లెస్సింగ్తోనే వెళ్తాను అంది ఉత్సాహంగా. తాను పాల్గొన్న 5 పోటీల్లో ప్రథమ బహుమతులే అందుకున్న శృతి ఎప్పటికప్పుడు చిట్టితో ఆ ఆనందాన్ని పంచుకుంది. తన వాళ్ళందరితో తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాక వైవాహిక జీవితం గురించి కలల లోకంలో తేలిపోసాగాడు సుధీర్. తొందరలోనే శృతిని తన దాన్ని చేసుకోవాలి. హనీమూన్ లండన్ వెళితే బాగుంటుందా, పారిస్ వెళ్లాలా? తాము ఆలుమగలైపోయినట్టు, తరగని ఉత్సాహంతో దేశ దేశాలు చుట్టి వస్తున్నట్లు తలపుల్లోనే తలమునకలవుతున్న సుధీర్కి సడన్ గా షాక్ ఇచ్చింది శృతి. కట్టుకున్న ఆశాసౌధాలన్నీ నిలువునా కూల్చేసింది. శృతి మాటలే తన మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. సారీ సుధీర్, నేను చెప్పేది విని నువ్వు హర్ట్ కావద్దు. లైఫ్ లాంగ్ నిన్ను బాయ్ ఫ్రెండ్గా గుర్తించుకోగలను. కానీ లైఫ్ పార్ట్నర్గా మాత్రం శ్యామ్నే సెలెక్ట్ చేసుకున్నాను. ఏమిటి నమ్మక ద్రోహం అని నువ్వు అనుకుంటావని తెలుసు నాకు. మనం ఇంకా ఉద్యోగాల కోసం వెంపర్లాడాలి. శ్యామ్ ఆల్రెడీ పేరున్న డాక్టర్.
నాకన్నింటా ఈడు జోడు. నేను జాబ్ చేయకపోయినా తనొక్కడి సంపాదనతోనే జీవితమంతా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంకా ఏవేవో అని గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది. ఛఛ! తను ఈ మోసగత్తె వల్లో పడ్డాడు. తనెంతగా శృతిని కావాలనుకున్నాడో, శృతి కూడా తనంత తానుగానే ఇష్టపడుతుందనుకున్నాడు. ఎంత దగా చేసింది! ప్రేమతో వంచించేది మగవాళ్లే అంటారు. మరిప్పుడు ఈవిడి గారు ఏం చేసినట్టు? ఈ టెన్షన్ భరించడం తన వల్ల కావటం లేదు. ఏ పని మీదకి దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఇక లాభం లేదు. తనిక్కడుంటే అవమానాల్నే ఎదుర్కోవలసి వస్తుంది. గుండెలు పిండేస్తున్నట్టుగా ఈ బాధతో అనారోగ్యవంతుడైపోతున్నాడు. ఒక్కసారిగా తన వాళ్ళంతా ఆత్మీయంగా పలకరించినట్లనిపించింది. ఏది ఏమైనా ఇండియాకు వెళ్ళి రావాలి అనుకున్నదే తడవుగా రివ్వున ఎగిరి మాతృభూమిపై కాలు మోపాడు. తాను చేసిన నిర్వాకానికి ఎవరూ ఎయిర్పోర్టుకి రారనుకున్నాడు. అమ్మ, నాన్న, చిట్టి తనెంతో ఆప్యాయతతో ముంచెత్తేసరికి మైమరిచిన సుధీర్ అమాంతం చిట్టిని ఆలింగనం చేసుకున్నాడు. కొడుకుని చూసిన సంతోషం పక్కకి నెట్టి తల్లిదండ్రులు కళ్ళెర చేశారు. ఇద్దరి చూపుల్లో చిట్టిని తాకే అర్హత నీకెక్కడిది అన్న భావం సుధీర్కి స్పష్టంగా కనిపించింది. చిట్టి మాత్రం బావ రాకతో తెగ సంబరపడిపోతోంది. తన బావని అంటిపెట్టుకునే తిరుగుతోంది. అమ్మా నాన్న ముభావంగానే ఉండడం, తానొచ్చినట్టు తెలిసిన అత్తయ్య మావయ్య అదేం పట్టనట్టుండడం సుధీర్కి అంగుట్లో వెలక్కాయ పడ్డట్టయింది. విషయం వీళ్లతో ఎలా చెప్పాలి? చెప్తే మాత్రం నమ్ముతారా? మదన పడసాగాడు. నీకు నలుగు పెట్టి తలంటుతానని తెల్లవారే ప్రత్యక్షమైంది చిట్టి. ఒకటే గొడవ. ఒసేయ్ చిట్టి, బావతో చనువు తగ్గించాలే నువ్వు. వాడిప్పుడు అమెరికా చదువు వెలగబెడుతున్నాడు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది. తల్లి మాటలు ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. తమాయించుకొని చిట్టినేమనకమ్మా, ఎప్పట్లా నాతో సరదాగా ఉండని అన్నాడు సుధీర్. ఆ పిల్ల తమ ఇంటికి వెళ్ళిపోగానే తల్లిదండ్రుల కాళ్ళమీద పడి క్షమాభిక్షాడి అర్థించాడు. నా తొందరపాటుతో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. అందుకు పశ్చాత్తాపడుతున్నాను. నేను చిట్టినే చేసుకుంటాను. కొడుకు అలా అనగానే ఉగ్రుడయ్యాడు తండ్రి. డ్రామా మొదలుపెట్టావా? కట్టిపెట్టరా నీ వేషాలు. అప్పుడు అంత నిర్మోహమాటంగా చెప్పిన వాడివి ఏ ముఖం పెట్టుకొని మాట మారుస్తున్నావు? ఆ అమాయకురాల్ని నీకు కట్టబెడితే నీ ప్రవర్తనకి జీవితాంతం ఏడవలసిందే. ఇహ దాని ఊసెత్తకు అన్నాడు. ఆ రోజు మావయ్య ఎంత ప్రాధేయపడ్డాడ్రా? వేరే సంబంధం చూసుకోమని తెగేసి చెప్పావు. నీ పెళ్లి నువ్వే చేసుకుంటా అన్నావుగా. అలాగే కాని కళ్ళు తుడుచుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. తనకి చిట్టినివ్వడానికి ఓ పట్టాన ఎవ్వరూ ఒప్పుకోలేదు. సుధీర్ పట్టిన పట్టు వదలనే లేదు. చిట్టికి తను ఎలాంటి అన్యాయం చేయనని, ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటానని నమ్మబలికాడు. ఆ మాటలు పూర్తిగా విశ్వసించలేకపోయినా బావనే సర్వస్వంగా భావిస్తున్న చిట్టి ఈ పెళ్లి గనక జరగకపోతే మరెవ్వరికీ తన మనసులో భర్త స్థానం కల్పించుకోదని సమాధానపడ్డారంతా. తన చిట్టి మరదలుతో సుధీర్ పెళ్లి జరిగే రోజు రానే వచ్చింది. అన్ని అడ్డంకులు తొలగించుకొని తన మరదలనే ఇల్లాలుగా చేసుకున్నందుకు కొండంత తృప్తి కలుగుతోంది సుధీర్కు. అందరిలోనూ ఎంతో ఆనందం. ఎంతో సందడిగా తిరుగుతున్నారంతా. ఎప్పుడొచ్చిందో శృతి పందిట్లో కలివిడిగా తిరిగేస్తోంది. ఈ రాక్షసి హఠాత్తుగా ఇలా ఊడిపడిందేంటి? హతాశుడయ్యాడు. తనకి హాయ్ చెప్పి పెళ్లి కూతుర్ని పెనవేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. నేను చిట్టికి ఈ నగలన్నీ బహుమతిగా తెచ్చాను. నేనే అలంకరిస్తాను. నగలు పెట్టి చిట్టి చేతిలో ఉంచింది. ఏంటిదంతా? మీ ఇద్దరికీ ఇంత ఫ్రెండ్షిప్ ఉందా? తడబడుతూ సుధీర్ అంటుండగానే, ఏం ఉండకూడదా? కల్లా కపటం లేని స్వచ్ఛమైన ప్రేమ ఈ అమ్మాయిది. కనుకనే మాది వీడని స్నేహమైంది అనేసి తుర్రుమంది శృతి. నేస్తకాళ్లంతా చుట్టూ చేరి కొంటిగా పరిహాసాలాడుతూ ఉంటే, కాసేపు వదలండ్రా బాబు, నాకు ఊపిరాడడం లేదు మీ అల్లరితో. కమ్మని విందు ఎదురు చూస్తోంది మీకోసం. వెళ్ళి ఆరగించండి. మిత్ర బృందాన్ని పంపేసి తల పట్టుకున్నాడు. ఓయ్ పెళ్లి కొడుకా, నువ్విలా తల పట్టు కూర్చుంటావని నాకు తెలుసు మహాన్భావ. నీ సందేహాలన్నీ పటాపంచలు చేస్తాను అంది శృతి. ఉలిక్కిపడ్డాడు సుధీర్. నీ మనసంతా మరదల పిల్లే ఉంది. బుద్ధే వెరితెరలు వేసింది. నా వ్యామోహంలో పడేసింది. ఆత్మవంచన చేసుకుని తనని మర్చిపోయి నాకు తాళి కట్టాలనుకున్నావు. అదే జరిగుంటే మన ముగ్గురి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి కదా. అలా చూస్తావేం సుధీర్? నాకెలా తెలిసిందనా? నీకు గురుదక్షిణగా ఏం కావాలని అడిగితే మీరు మా పెళ్లికి రావడమే అంది నీ మరదలు. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అంటే బావ రాగానే, బావతోనే నా పెళ్ళి అనేసరికి అంతా అర్థమైంది నాకు.
1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం చెప్పి మీ కళ్యాణానికి కారణమయ్యాను. మరి ఎవరో శ్యామో సోమో అన్నావుగా? అయోమయంగా అడిగాడు. శ్యాము లేడు, సోము లేడు. అంతా హుళక్కి. మనసున్న చోటే మనువు సుధీర్. మీ జంట కలకాలం కళకళలాడుతూ ఉండాలి. అదే నా కోరిక అంటూ కరచాలనం చేసింది. నువ్వు సామాన్యురాలివి కాదు శృతి, దేవతామూర్తివి. నీ త్యాగం సాటిలేనిది అంటూ ఆ చేతిని కళ్ళకద్దుకున్నాడు. సమాప్తం.